ఎన్టీపీసీలో జనవరి 8 అంటే ఈ రోజు షిఫ్ట్ 1కి వచ్చిన కొన్ని జనరల్ అవేర్‌నెస్ క్వెషన్స్ తీసుకొని ఇప్పుడు చూద్దామండి. సో, బిఫోర్ దట్ మన ఛానల్‌కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్‌గా లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే డిఫరెంట్ ప్లేలిస్ట్‌లో డిఫరెంట్ వీడియోస్ అన్నవి ఉన్నాయి. తప్పకుండా వాటిని కూడా మీరు వాచ్ చేయండి. సో, ఫస్ట్ క్వెషన్ చూడండి. వేర్ ఈజ్ సాగర్మాత లొకేటెడ్? సాగర్మాత ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సాగర్మాత ఎక్కడ ఉందంటే నేపాల్‌లో ఉందండి. సో, నేపాల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో, నెక్స్ట్ క్వెషన్. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆస్ట్రేలియా? ఆస్ట్రేలియా రాజధాని ఏమిటి? ఆస్ట్రేలియా యొక్క రాజధాని క్యాన్బెర్రా. ఓకే. సో, వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ సిఐఐ? నెక్స్ట్ క్వెషన్. వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ సిఐఐ? సిఐఐ పూర్తి పేరు ఏమిటి అని అడుగుతున్నారు. సిఐఐ పూర్తి పేరు ఏమిటి అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఈ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఎప్పుడు స్థాపించారు అంటే 1895లో స్థాపించారు. సో, కరెంట్ ప్రెసిడెంట్ వచ్చేసి ఉదయ్ కొటాక్ గారు. ఈయన మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ కొటాక్ మహేంద్ర బ్యాంక్. సో, ప్రెసిడెంట్ ఉదయ్ కొటాక్ గారు. అలాగే 1895లో ఈ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీని స్థాపించారు. నెక్స్ట్ క్వెషన్. వాట్ ఈస్ ఫోర్ట్రాన్? సో, ఫోర్ట్రాన్ అంటే ఏమిటి అని అడుగుతున్నారు. ఫోర్ట్రాన్ బేసిక్గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనకి డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ HTML, C++, జావా ఇవన్నీ ఉన్నాయి కదా, అలాగే ఫోర్ట్రాన్ కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, ఫోర్ట్రాన్ ఫుల్ ఫామ్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో, డిఫరెంట్ అబ్రివేషన్స్ కంప్లీట్గా మనకి HTML కానీ HTTP ఇలాంటివి కూడా మనకి ఎగ్జాంపుల్స్లో కొన్ని క్వెషన్స్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అబ్రివేషన్స్. సో, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫుల్ ఫామ్స్ అడుగుతారు. సో, ఫోర్ట్రాన్ అంటే ఫార్ములా ట్రాన్స్లేషన్. ఫోర్ట్రాన్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి IBM వాళ్ళు డిజైన్ చేశారు. ఎప్పుడు అంటే 1950స్లో డిజైన్ చేశారు. ఫర్ బేసిక్ సైంటిఫిక్ అండ్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ కోసం ఈ లాంగ్వేజ్ అన్నది డిజైన్ చేశారు. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం ఇప్పుడు. వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ OPEC లొకేటెడ్? సో, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ OPEC ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. OPEC ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో, OPEC అంటే ఏంటి అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. సో, చాలా ఇంపార్టెంట్. OPEC అన్నది ఫుల్ ఫామ్ అడుగుతారు కొన్నిసార్లు. OPEC కిందకి ఏ కంట్రీస్ వస్తాయో అవి కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో, ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే వియన్నా, ఆస్ట్రియాలో ఉంది. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. విచ్ కంట్రీ వన్ ద T20 వరల్డ్ కప్ 2007? సో, 2007 T20 ప్రపంచ కప్ గెలిచిన దేశం ఏది అని అడుగుతున్నారు. సో, గెలిచిన దేశం ఏది అంటే మన ఇండియా. ఓకే. సో, ఇండియా ఏ దేశం పైన వన్ అయింది అంటే పాకిస్తాన్ పైన విజయం సాధించింది. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. విచ్ ఈస్ ద లార్జెస్ట్ లేక్ బై సర్ఫేస్ ఏరియా ఇన్ ద వరల్డ్? సో, ఉపరితల వైశాల్యం ప్రకారం అతిపెద్ద సరస్సు ఏది? ఉపరితల వైశాల్యం ప్రకారం అతిపెద్ద సరస్సు ఏది అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈస్ కాస్పియన్ సీ. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం ఇప్పుడు. వాట్ ఈస్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ రేషియో ఆఫ్ ఇండియన్ ఫ్లాగ్? సో, భారత జెండా యొక్క పొడవు మరియు వెడల్పు నిష్పత్తి ఎంత అని అడుగుతున్నారు. సో, వీటి మధ్య నిష్పత్తి 3:2. ఓకే. సో, 3:2 అనమాట. సో, నెక్స్ట్ క్వెషన్. వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటర్పోల్ లొకేటెడ్ అడుగుతున్నారు. ఇంటర్పోల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో, ఇంటర్పోల్ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. సో, ఇంటర్పోల్ ఎక్కడ ఉంది అంటే లియాన్, ఫ్రాన్స్లో ఉంది. ఓకే. సో, నెక్స్ట్ అండ్ ఫైనల్ క్వెషన్. నేషనల్ సైన్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్? జాతీయ విజ్ఞాన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అని అడుగుతున్నారు. సో, జాతీయ విజ్ఞాన దినోత్సవం ఫిబ్రవరి 28న జరుపుకుంటారు. ఫస్ట్ ఎప్పుడు జరుపుకున్నామంటే 1987 ఫిబ్రవరి 28లో జరుపుకున్నాం. సో, అప్పటి నుంచి కూడా మనకి ప్రతి ఫిబ్రవరి 28కి నేషనల్ సైన్స్ డేని జరుపుకుంటాము. ఓకే. సో, ఇవ్వండి మనకి జనరల్ అవేర్నెస్ షిఫ్ట్ 1లో వచ్చిన క్వెషన్స్. సో, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ కాబట్టి మీరు అప్కమింగ్ ఎగ్జామ్స్లో రాసే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్. సో, తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.